హలో డియర్ ఆస్పిరెంట్స్, త్వరలో మనకి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్స్ కూడా ఇక జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం వల్ల మరి అసలు ఏంటి జాగ్రఫీలో వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయాలంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కానీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు కన్సర్న్ స్టేట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఏపీ జాగ్రఫీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ జాగ్రఫీ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. జాగ్రఫీ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఫెమిలియర్ రిలేషన్ విత్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. అంటే కరెంట్ అఫైర్స్తోనూ ఎకనామికల్ జాగ్రఫీ కూడా దీంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఉంటాయంటే, ఇప్పుడు చూడండి, మీకు అందరికీ తెలుసు ఏంటంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ అనేది, ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ ఎలా అంటే కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా జీకేలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, జాగ్రఫీలో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఏంటి మరి పంబన్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు? ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పంబన్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ఏంటి స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్. అంటే వర్టికల్గా పైకి లిఫ్ట్ అవుతుందన్నమాట బ్రిడ్జ్. అంటే రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ లాగా. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే అంత ఫేమస్ అయిన బ్రిడ్జ్ ఏదంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్. కాబట్టి ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని మండపం మరియు రామేశ్వరం ఐలాండ్ను కలిపేదే పంబన్ రైల్వే బ్రిడ్జ్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే పంబన్ రైల్వే బ్రిడ్జ్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రీసెంట్గా అంటే 2025 సంవత్సరంలో దీనికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.